హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొడి పొడిగా పోహా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మన వీడియో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఈ కప్పుతో నేను 2 కప్పుల పోహా తీసుకున్నాను అన్నమాట. చూడండి, ఈ కప్పుతో నేను 2 తీసుకున్నాను. ఇప్పుడు పోహా చక్కగా కడిగి మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఎక్కువ వాటర్ వేసి 2 టైమ్స్ కడిగి మీరు పక్కన పెట్టేయండి. వాటర్ మొత్తం తీసి పక్కన పెట్టాలన్నమాట మనము. ఇప్పుడు పల్లీలు చిన్న కప్ అండి, ఒక చిన్న సైజు నిమ్మకాయ, ఇక్కడ 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చండి మీ టేస్ట్కి. ఇక్కడ పచ్చిమిర్చి నేను ఒకటే వేసాను. మీకు స్పైసీ ఇష్టమైతే మీరు 4-5 వేసుకోవచ్చండి. పొడి పొడిగా బాగా వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మనము. ఇప్పుడు బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేద్దామండి. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్ చాలండి. చక్కగా భలే ఉంటుంది మనకి పోహా. చాలా తొందరగా అయిపోయే, మీకు ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ అన్నీ మీరు తినొచ్చండి. ఇక్కడ పల్లీలు మనము వేయించుకుందాం ఫస్ట్గా. ఇలా వేయించుకోవాలి, చూపిస్తున్నాను కదా. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇది మొత్తం ఒక బౌల్లో తీసుకుందామండి. తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా. నేను పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయలేదండి. నేను చెప్పాను కదా, పిల్లలు తినరు మ్యాక్సిమము. మనం పెద్దవాళ్ళు తినే పని అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటే పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇక్కడ పొడి పొడిగా వచ్చేసింది. వాటర్ మొత్తం తీసేసాం కదా మనము, అందువల్ల అలా కొంచెం వాటర్ పీల్చుకొనే మనకు పోహా తయారైపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధానంగా. ఇప్పుడు మన ఆనియన్ కూడా లైట్గా బ్రౌన్ అయ్యింది, చూసారు కదా మీరు. ఇలా బ్రౌన్ అయిన తర్వాత కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేద్దామండి. కరివేపాకు వేసిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు చిటికె పసుపు వేద్దామండి. ఎక్కువ వద్దు, కొంచెం చాలండి పసుపు మనకు. మళ్ళీ అది ఎక్కువైపోతే స్మెల్ బాగుండదన్నమాట, పసుపు వాసన వస్తుంది. అందుకే చెప్తున్నాను కొంచెమేనని. ఇప్పుడు పోహా మనకు కలిపి పెట్టుకున్న అది మొత్తం దీంట్లో వేసేద్దామండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు లైట్గా ఉందని మీరు మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత చూస్తే ఆటోమేటిక్గా కలర్ ఫుల్గా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ఉప్పు యాడ్ చేద్దాము. ఉప్పు మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే టోటల్ కలిపి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. చూడండి, లైట్గా కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ నేను పిండి పెట్టుకున్నాను, నిమ్మకాయ రసం వేసేద్దాము. ఇప్పుడు మనం పల్లీలు ఉన్నాయి కదా, అది కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు కలిపేద్దాం మనం మొత్తము. కలిపేసి ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మీరు మూత పెట్టేస్తే తయారైపోయింది మన పోహా. చాలా టేస్టీగా, చాలా సింపుల్ అయిన స్నాక్ అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.